హాయ్ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్కి లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఇలా 4 మడతలు వేసుకోవాలి. వెడల్పు 23 సెంటీమీటర్స్ తీసుకోవాలి. అలాగే పొడవు 41 సెంటీమీటర్స్ తీసుకోవాలి. వీటిని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను చూపించడం ఇంచెస్లో చూపిస్తున్నాను, కానీ చెప్పడం సెంటీమీటర్స్లో చెప్తున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా నెక్ అండ్ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు 17 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. దీనికి లోపల షోల్డర్ అండ్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ నుండి ఇటు కిందకి 16 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ హోల్. ఈ విధంగా ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఫోల్డింగ్ వైపుకి 6 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఇది నెక్ డెప్త్ 13 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. వెడల్పులో మనకి 23 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, దీనికి లైట్గా క్రాస్ తీస్తే కరెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు దీనిని కట్ చేసుకోవాలి. పైన షోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసి ఒక డైమండ్ షేప్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ వేరే క్లాత్ పెట్టుకొని కవర్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది. డైమండ్ షేప్ కోసం కిందకి ఇలా 3 సెంటీమీటర్స్ని లీవ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా 5 సెంటీమీటర్స్కి తీసుకోవాలి. ఇది కట్ చేసి ఓపెన్ చేస్తే డైమండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ని యాక్చువల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి.
శారీకి ఇది పళ్ళు అన్నమాట. ఈ పార్ట్ ఫ్రంట్ సైడ్ వస్తే బాగుంటుంది. అందుకని ఇలా లైనింగ్ ఫ్రంట్ పార్ట్ని దీని మీద పెట్టి కట్ చేసుకుంటున్నాం. మనం యాక్చువల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకోవాలి. కావాలంటే లైనింగ్ని అటాచ్ చేశాక అప్పుడు మిగిలింది కట్ చేసుకోవచ్చు. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇలా రెండు వైపులా అంచు వచ్చింది కదా, ఫోల్డింగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ అనేది ముందే కట్ చేసుకోకూడదు. అది మనం మొత్తం కుట్టాక చివర్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ చేస్తున్నా. దీనికి ఇలా 4 మడతలు వేసి పొడవు 59 సెంటీమీటర్స్, వెడల్పు 23 సెంటీమీటర్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి కింద వెడల్పు 18 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. దీని నుంచి ఇలా క్రాస్ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ హ్యాండ్స్కి లైనింగ్ని ఇలా 4 మడతలు వేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ని ఇక్కడ హాఫ్ పెడుతున్నాం. లాంగ్ ఫ్రాక్కి ఇది కింద పార్ట్ అన్నమాట. ఇది మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం. దీని పొడవు 97 సెంటీమీటర్స్ తీసుకున్నాం. అలాగే లైనింగ్ పొడవు 82 సెంటీమీటర్స్ తీసుకున్నాం. లైనింగ్ని 4 మీటర్స్ తీసుకున్నాము. అప్పుడు ఫ్రాక్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.